Friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో జూలై 5కి చెందినటువంటి వాక్య భాగం ఇర్మియా ఆ, ఇర్మియా మరి మొదటి అధ్యాయం. యెషయా అయిపోయింది. ఇప్పుడు ఇర్మియాలోకి ప్రవేశించబోతున్నాం. ఇర్మియాని దేవుడు పిలుచుకున్నాడు కదా, దానిలో 4 పాఠాలని మనం నేర్చుకోవచ్చు. అది మన సేవకి దోహదపడగలవు. కాబట్టి శ్రద్ధగా విందాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. భయంకర పరిస్థితుల్లో, క్షీణిస్తున్న పరిస్థితుల్లో దేశం ఉంటే ఇర్మియా అప్పుడు జీవిస్తుంటున్నాడు. ఆ సమయాల్లో యూదా రాజ్యపు సంస్కరణ తెచ్చినటువంటి చివరి రాజైన యెషయా ఏలుబడిలో 13 సంవత్సరంలో, అంటే దాదాపు 627 క్రీస్తుకు పూర్వం, అప్పుడు ఇర్మియా ప్రవక్తగా పిలువబడ్డాడు, దేవుని చేత పిలువబడ్డాడు. యెరూషలేము ఎప్పుడు పతనమైంది? 3 తఫాలుగా పతనమైంది కదా. చివరిగా 587, లేకపోతే కొంతమంది 586 అంటారు. అప్పుడు పతనమైంది కదా. కాబట్టి ఆయన పిలుపు పొందిన 40 సంవత్సరాలకి అది యెరూషలేము పతనమైంది. అంటే ఆ 40 సంవత్సరాల్లో కూడాను ఆయన సేవ చేస్తున్నాడు. ఆ పతనమైన తర్వాత కూడాను కొంతకాలం ఆయన ప్రవచించాడు. ఓకే, ఆయన ప్రవచించాడు. చూడటానికి ఆయన సేవ నిష్ఫలంగా తయారైనట్టుగా ఉంటుంది. కానీ అతని మాటలను వారు స్వీకరించినా స్వీకరించకపోయినా, ఆ దేశమును గురించి, దాని మీద రాబోయే తీర్పును గురించి, సత్యమును మాత్రం చెప్పటానికి దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు. పరిచర్య గడిచే కొలది ఆయన మెచ్యూర్ అయ్యాడు. పరిపక్వతలోను, తన నిశ్చయతలోను, రెజల్యూషన్ అన్నమాట, ఆయన ఎదుగుతున్నట్లు గుర్తించవచ్చు. ఈ మొదటి అధ్యాయం అంతా ఇర్మియా యొక్క పిలుపుని గురించి చెప్పబడింది. దానికి చెందిన కొన్ని అంశాలను మనం గమనిద్దాం. 4 అంశాలు, అవి మనకి ఉపయోగకరంగా ఉంటాయి. మొదటిది ఏంటి అంటే, ప్రవక్తగా ఇర్మియాను దేవుడు నియమించుటయే గాక, ఆయన పుట్టుక మునిపే దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు అని 5వ అధ్యాయంలో ఉంటుంది. వీటితో అలుముకున్న వ్యతిరేక పరిస్థితుల్లో, క్రూరంగా హింసపడుతున్న పరిస్థితుల్లోనూ ఇది ఇర్మియాను బలపరిచి దృఢంగా నిలబెట్టగలదు. నేను ఎప్పుడో ఎన్నుకున్నాను, నువ్వు పుట్టక ముందే ఎన్నుకున్నాను అని అంటే మరి ధైర్యం కదా. అంటే మనం చేసిన దాన్ని బట్టి కాదు, దేవుడు ఎన్నుకున్నాడు అంటానికి. మరి అదే విధిగా మనల్ని కూడా దేవుడు భూపునాదులు వేయబడక మునిపే ఎన్నుకున్నట్టుగా ఎఫెసీ 1:3 చూస్తాం. రెండో విషయం ఏంటి అని అంటే, మనం చదువుకుందాం, అది 1 నుండి 5 వరకు. రెండో దానికి వెళ్ళక ముందు ఆ కాంటెక్స్ట్ చెప్తాడన్నమాట. ఆ పొలిటికల్ కాంటెక్స్ట్, ఏ సందర్భంలో ఆయన దేవుని చేత పిలువబడ్డాడు అనేటువంటిది. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడై
హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు అంటే ఆయన ఆ, యాజక కుటుంబా నుండి వచ్చాడు అని మనం గ్రహించుకోవచ్చు. 2వ వచనం, ఆమోను కుమారుడైన యోషియా యోదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైన. ఇక్కడ యోషియా ఆయన సంస్కరణ తీసుకొచ్చాడు కదా, ఆయన యోధాకు తీసుకొచ్చినటువంటి సంస్కరణ, ఇక ఆయన తర్వాత సంస్కరణ తీసుకొచ్చింది ఎవరు లేరు. మరియు యెషయా కుమారుడు యెహోయాకీము యోధాకు రాజై ఉండగాను, యోషియా కుమారుడు సిద్కియా యోధాకు రాజై ఉండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడు వరకు ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని దేవుడు చెప్తున్నాడు. అది అది చాలా ఆమ్, ఆమ్, భయాన్ని తీసేసి అక్కడ కంఫర్టింగ్గా అఫర్మేటివ్గా ఉన్నటువంటి ఆ వాక్యం అన్నమాట. నిన్ను ఆ, మరి నేను ఎన్నుకున్నాను, ఏదో నువ్వు 30 సంవత్సరాలు నేను ఎన్నుకోవటమే కాదు, అంతకుముందే నువ్వు పుట్టక ముందే నేను ఎన్నుకున్నాను అనేటువంటిది ఒక భరవసా ఇస్తుంది. కష్టాల్లో, ముఖ్యంగా కష్టాల్లో క్షీణించిపోతున్నటువంటి ఆమ్, దేశం క్షీణించిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన నిలబడటానికి, అది చాలా ఆమ్, దృఢంగా నిలబెట్టడానికి, ఆయన బలపరచడానికి ఆ ఆ యొక్క అంశం చాలా భరవసాన్ని ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా మనం మనకు కూడాను భూపునాదులు వేయబడక మునిపే ఎన్నుకున్నారని చెప్పాను కదా ఎఫ్ఎస్సి పత్రికలో. అంతే. కాబట్టి అది కూడాను అంటే అది దేవుని కార్యం, మన కార్యం కాదు అని చూయించటం అది చాలా. ఎందుకంటే మన జీవితంలో అవకతవకలు ఉంటాయి. మన పట్టు గట్టిగా ఉండదు, దేవుని పట్టు, దేవుడు పట్టుకున్నాడు అనేటువంటి విషయం. రెండవ అంటే ఆయన పిలుపు గురించినటువంటి రెండవ విషయం, మనం నేర్చుకోదగినటువంటి రెండవ విషయం ఏంటంటే, ఇర్మియాను దేవుడు మొదటిగా పిలిచినప్పుడు స్పష్టంగా ఆయన యవ్వనస్తుడు, ఆయన చాలా యవ్వనస్తుడని ఒక విధంగా ప్రొటెస్ట్ చేశాడు. నేను నేను ఎందుకు పనికి వస్తానండి అన్నట్టుగా, నేను బాలుడనే కదా అంటాడు, మరి మోషే అన్నట్టుగా. కానీ ఆ సాకు దే ఆ సాకుని దేవుడు అంగీకరించలేదు. ఎందువలననగా దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని సన్నిద్ధం చేయగలడు, ప్రిపేర్ చేయగలడు, సన్నిద్ధం చేయగలడు. హీ కెన్ మేక్ హిమ్ స్ట్రాంగ్. దేవుడే స్వయంగా తన మాటను ఇర్మియా నోట పెట్టి ఆయనను యోధా నిమిత్తమే గాక దాని చుట్టూ ఉన్న దేశంలో కూడా ప్రవచన స్వరంగా ఆయన చేయగలడు. ఆ విధంగా తయారు చేయగలడు, ఆ విధంగా సన్నిద్ధం చేయగలడు, ఆ విధంగా ప్రిపేర్ చేయగలడు. ఇక్కడ 1 తెస్సలోనిక 5:20 ఇక్కడ పెట్టాలి. అక్కడ ఏంటంటే తెస్సలోనికకు రాస్తూ క్రిస్టియన్స్ ఇది చేయాలి అని పౌలు చెప్తున్నప్పుడు ఆయన ఇక్కడ ఏమంటాడంటే, ద వన్ హూ కాల్స్ యూ ఈజ్ ఫెయిత్ఫుల్. ఫెయిత్ఫుల్. 1 Thessalonians 5:24, 20 కాదు 5:24, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయను. అంటే దేవుడు పిలిచినటువంటి వ్యక్తిని దేవుడు సమర్థవంతంగా
చేయగలడు. కాబట్టి ఆయన సాకులేమీ పనికిరాడు. దేవుడు పిలుచుకుంటే దాన్ని కావాల్సినటువంటి దానంటి సమకూరుస్తాడు. అది చాలా హ్మ్, భరవసానిచ్చేటువంటి ఇదన్నమాట. దేవుడే స్వయంగా తన మాటలను నోట్లో పెట్టి ఆ విధంగా సమర్థవంతంగా చేయగలడు. ఆయన యోధా నిమిత్తమే గాదు. యోధా యోధా ప్రజలకు ప్రకటించడమే కాదు. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు గూడా ప్రవచించి ప్రవచించేటువంటి స్వరంగా దేవుడు చేయగలడు. మూడవ విషయం 2 సంక్లిష్టమైన పరిచయ దర్శనాలు అంటే పిలుపుని పిలుపునిచ్చాను. నీ యొక్క మినిస్ట్రీ ఏంటి అని ఆ పరిచర్య గురించినటువంటి ఆ పరిచర్యను చేస్తూ పరిచయం చేస్తూ సంక్లిప్తమైనటువంటి ఆ యొక్క 2 దర్శనాలనిస్తాడు. వాటిని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే విగ్నెట్స్ అని అంటారు. ఆ 2 దర్శనాలను చూయించుతాడు. చిన్న చిన్న దర్శనాలన్నమాట. తన పిలుపును స్పష్టం చేస్తుంది. ఓకే. ఇది నువ్వు చెయ్యాలి అనేటువంటి రీతిగా 2 దర్శనాలని దేవుడిచ్చాడు. మనం చదువుకుందాం. అక్కడ మొదటిది 11, 12 చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా నీకేమి కనబడుతున్నదని సెలవిచ్చాను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుతున్నదని నేననగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. అక్కడ బాదం చెట్టు కింద ఆయన దేవుని యొక్క ఆశకు సంబంధం ఉన్నది. ఏంటి అనేది మనం గుర్తించాలి. ఈ బాదం చెట్టు చువ్వ బ్రాంచ్ అంటాం. దాని హెబ్రీ పదంలో పరామర్శించుట అనే అర్థం అది ఆ శబ్దానికి ఈ శబ్దం ఒకటిగా ఉంటదన్నమాట. వసంతకాలంలో మరి ఈ బాదం చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే వసంతకాలం వస్తుందన్నప్పుడు అది చిగురిస్తుంది. మొట్టమొదటిసారిగా చిగురిస్తుంది. మరి మన చెట్లు కూడాను కొన్ని దేశాల్లో ఈ యెల్లో, పర్పుల్ అవి ఆ తీగలు అవి ముందుకొస్తాయన్నమాట. యెల్లో అండ్ పర్పుల్. అదేవిధంగా మరి ప్రతి కొంచెం వేడొచ్చేటప్పటికి ఆ అంకురం మనం దాన్ని చూడగలం. అదేవిధంగా ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో బాదం చెట్టు అది ముందుగా చిలకరిస్తుందన్నమాట. అది వసంతకాలం మొట్టమొదటిగా చిగురిస్తుంది. వసంతకాలం వస్తున్నట్లు అది సూచిస్తుందన్నమాట. దీనికి ద్వంద్వార్థం ఉంది. దేవుని మాట నెరవేరగలదని ఆ మాటయే సూచిస్తుంది. అంటే అది అది ఆ చిగురు చూసినప్పుడు ఏ విధంగా వసంతకాలం వస్తుంది అని గ్యారంటీగా వస్తుంది అని తెలుసుకుంటామో, దేవుడు మరి ఆయన మాటలు చెప్పినప్పుడు, యిర్మీయా దేవుని మాటలు చెప్పినప్పుడు తప్పకుండా నెరవేరుతుంది నీ మాట అనేటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్‌తో చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా అది నెరవేరుతుంది. ఆయన చెప్తున్నది నెరవేరుద్ది అని ఆ మాటను బట్టే తెలుసుకోవచ్చన్నమాట. అది అనివార్యంగా నెరవేరుతుంది తప్పనిసరిగా. ఇక దాన్ని అణిచివేసేటువంటి వాళ్ళు ఎవరు
ఉండలేరు. తప్పనిసరిగా అది జరుగుద్ది. దేవుడు చెప్పినది సత్యమని, తప్పనిసరిగా నెరవేరుతుందనే సంపూర్ణ విశ్వాసంతో, కాన్ఫిడెన్స్‌తో దేవుని మాటలు యిర్మీయా చెప్పొచ్చు. దేవుడు సమస్తము పరామర్శిస్తాడు. మరి దాని దాని ఉద్దేశ్యం, దాని యొక్క ఆ హెబ్రీ పదం ఒక అర్థం అదే కదా! పరామర్శించటం. ఆ విధంగా దేవుడు పరామర్శిస్తాడు. సీ దట్ ఇట్ విల్ హ్యాపెన్ అనేటువంటి దాన్ని దేవుడు చూస్తాడు. అది మొదటి దర్శనం. రెండవ విగ్నెట్ ఏంటి అనంటే, మసలుచున్న బాణ ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నట్లు. దాని అర్థం ఏంటి అనంటే, దాని భాషాంతరం ఉత్తర దిక్కు నుండి వంగి ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. అంటే మసలుచున్న బాణ చిత్రరూపంలో దేవుని తీర్పుని సూచిస్తుంది. అది ఏ డైరెక్షన్‌లో వస్తది దేవుని యొక్క తీర్పు అనేది, అది బబిలోను నుండి వస్తది. బబులోను అగ్రరాజ్యం, యోధా చిన్న రాజ్యం గదా! మరి యోధాకి ఒక విధంగా నార్త్ ఈస్ట్ డైరెక్షన్‌లో బబిలోన్ ఉన్నప్పటికీ, వాళ్ళు డైరెక్ట్‌గా రా రాకుండాను నార్త్ నుండి వస్తారన్నమాట. రెండవ దర్శన అంశము మసులుతున్న, కాబట్టి ఆహ్, మసులుతున్న బాణ చిత్రరూపంలో తీర్పును సూచిస్తుంది. చిన్న దేశమైన యూదాపై ఉత్తర దిశ నుండి బబిలోను అగ్రరాజ్యము ద్వారానే జరిగే తీర్పు ఆ డైరెక్షన్‌లో నుండి వస్తది. 13-16 వరకు చదువుకుందాం. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నది సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది. దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని. ఆ డైరెక్షన్ అన్నమాట. అంటే ఉత్తర దిక్కు నుండి దానిలో ఉన్నటువంటి నీళ్ళు పొయ్యొచ్చు. అది ఎందుకంటే అది మసులుచున్న బాణ కాబట్టి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును. ఓకే. 16 వరకు. ఇదిగో నేను ఉత్తర దిక్కుననున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను. ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతివాడును వాడు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మలలోను, యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికిని ఎదురుగాను, యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించుదురు. 16 వచనం. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట అను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చి నా తీర్పులు ప్రకటింతును. అది దేవుని ద్వారా జరిగింది. యిర్మీయా దాన్ని ప్రవచించాలి. బబిలోను నుండి ఆ యొక్క దేవుని యొక్క తీర్పు వస్తదని. అది మూడవది. నాలుగవ విషయం ఏంటి అనంటే, అది అన్నిటికంటే మించినటువంటి విషయం. ఏంటి అంటే, దేవుడు యిర్మీయాని ఏమంటాడు? భయపడవద్దు అని చెబుతున్నాడు. ఆయన సేవకులకు, దేవుని యొక్క సేవకులకు అభయమిచ్చే సాధారణమైనటువంటి మాట ఇది. ఎవరికి? అబ్రహాంకి అదే ఇచ్చాడు. భయపడవద్దు అని. మోషేకి సంఖ్యాకాండంలో అదే మాట చెప్పాడు. భయపడవద్దు అని. ద్వితీయ దేశకాండంలో అదే చెప్పాడు. దానియేలు కూడాను మరి 10, 12, 13లో భయపడవద్దు అని చెప్పాడు. మరియా
మరియకి గాబ్రియేలు దూత చెప్పిన మాట కూడా అదే, భయపడవద్దు అని. పౌలు అపోస్తుల కార్యాల్లో ఆ ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక అందరూ నశించిపోయేటువంటి పరిస్థితి కదా! ఆయన దేవుడు ఉమ్, ఆయనకు దర్శనమిచ్చి భయపడవద్దు, ఎవ్వరు కూడాను, నువ్వే కాదు, ఓడలో ఉన్నటువంటి ఎవరికి కూడాను ప్రాణహాని జరగదు అని, భయపడవద్దు అని హామీ ఇచ్చినటువంటి ఆ యొక్క డివైన్ వర్డ్స్, ఎంకరేజ్మెంట్. సేవలోని శ్రమలను దేవుడు సులభంగా ఎంచడు. ఈ డజంట్ షుగర్ కోట్. ఇర్మియా వ్యతిరేకత వ్యతిరేకతకు గురి అవుతాడు. కొన్నిసార్లు ఒంటరిగా ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను అని, ఆ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, మరి నువ్వు ఎన్ని ఎదుర్కొన్నా సరే, నీ ఒక ప్రక్క, దేశమంతా మరొక ప్రక్క ఉన్నా సరే, వాళ్ళు విజయము పొందజాలరు అని దేవుడు అభయం ఇస్తున్నాడు. ఎందుకు? ఏ విధంగా అంటే, నేను నీకు తోడయ్యుందును. ఈ వాగ్దానములు మాత్రమే కొండంత ప్రవచనాత్మక ధైర్యమును పెంపొందించుటకు సరిపోగలదు. టైటానిక్ అంటాడు, టైటానిక్ కరేజ్. మరి ఒక ప్రవక్త అలాంటి వ్యతిరేకతని ఎదుర్కొన్నప్పుడు మరి హీ విల్ బి షేకెన్ ఇన్ హిస్ షూస్ అని అంటారు కదా. ఆయన వణికిపోతాడు, గజగజ వణికిపోయేటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా సత్యాన్ని చెప్పగలిగేది దేన్ని బట్టి అంటే, నేను నీకు తోడై ఉంటాను, ఎవరు కూడా కానీ నిన్ను ముట్టరు, వాళ్ళకి విజయం రాదు, ఈ దేశం అంతటిలో నువ్వెక్కడికి వెళ్ళినా సరే అది నేను కాపాడుతాను, నేను నీతో ఉంటాను అని చెప్తాడు. 18, 19 వచనాలు చదువుదాం. యోధారాజుల ఎదుకు కానీ, ప్రధానుల ఎద్దకు కానీ, యాజకుల ఎద్దకు కానీ, దేశ నివాసుల ఎద్దకు కానీ, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఆ విధంగా మరి క్రొత్త నిబంధనలో ప్రవక్తలు కానీ, లేకపోతే సువార్థికులు కానీ, ప్రీచర్స్ కానీ, టీచర్స్ కానీ సేవ చేస్తున్నప్పుడు దేవుడు, యేసుక్రీస్తు కూడాను ఏం చెప్పాడు? ఆయన మరణించి తిరిగి లేచి 40 దినాలు మరి ప్రజలకు కనిపించినప్పుడు, ముఖ్యంగా ఆయన శిష్యులకి కనిపించినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను యుగాంతం వరకు మీతో ఉంటాను అని మత్తయి 11:28-29లో చెప్పాడు. మత్తయి 28:19-20లో చెప్పాడు కదా. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటాడు, ఇమ్మాన్యుయల్ అనే అర్థం అన్నమాట. పాత నిబంధనలో దేవుడు నీకు తోడై ఉంటాడు అనేది ఒక ఎత్తు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నేను ఎల్లప్పుడూ యుగాంతం వరకు తోడై ఉంటాను అని చెప్పేది మరొక ఎత్తు. ఎందువలనంటే ఇక్కడ దేవుడు వాళ్ళతో ఉంటాడు, నీకు తోడై ఉంటాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత దేవుడు మనలో ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఏదో ఆ పని నిమిత్తమై వచ్చి తర్వాత వెళ్ళేటువంటి దేవుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరాన్ని
మన సంఘాన్ని ఆయన ఇల్లుగా చేసుకుంటాడు. హీ విల్ మేక్ ఇట్ యాజ్ హిజ్ టెంపుల్. మరి ఎంతవరకు? యుగాంతం వరకు. అంటే అపోస్తులకే కాదు, మొదటి సెంచరీలో సెకండ్ కమింగ్ వరకు, యుగాంతం అంటే అదన్నమాట. సెకండ్ కమింగ్ వరకు విశ్వాసుల విశ్వాసుల ఆ, యొద్ద ఆయన సన్నిధి ఉంటుంది. ముఖ్యంగా, మరి ముఖ్యంగా ఎవరైతే సువార్త సేవ చేస్తారో, సత్యాన్ని చెబుతారో వాళ్ళ వాళ్ళతో దేవుడు, యేసు యేసుక్రీస్తు త్రియేక దేవుడు ఉంటాడు అనేటువంటిది చాలా ధైర్యాన్ని ఇచ్చేటువంటిది అన్నమాట. ఓకే. అది ఎలాంటి ధైర్యం అంటే కొండంత ప్రవచనాత్మక ధైర్యం. అంటే ప్రవచించటానికి పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించారు. క్రొత్త నిబంధనలో ఎవరు సువార్త చెప్పినా కానీ, పాస్టర్స్, టీచర్స్, అపోస్తులే కాదు, పాస్టర్స్, టీచర్స్, ఎవరైతే సువార్త చెప్తాడో, ఎవరైతే విశ్వాసిగా ఉంటారో, ప్రతి ఒక్క తలాంతు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని వాడుకుంటారో వాళ్ళందరితో దేవుడు ఉంటానని చెప్పాడనమాట యుగాంతం వరకు. కాబట్టి ఆ ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని మొండి ధైర్యం కాదు. నువ్వేం చేస్తావు చూడరా అని షర్ట్ తీసుకుని రొమ్ము చూయించడం కాదు. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి వినయంగా దేవుడిని బట్టి ఆ ధైర్యం ఆయన వచ్చింది. అదేవిధంగా అపోస్తల కార్యాల్లో అపోస్తులను బట్టి వాళ్ళు ఏమన్నారు? వీళ్ళు ప్రపంచాన్ని అప్సైడ్ డౌన్ చేసేసారు, ఈ యెరూషలేముని అప్సైడ్ డౌన్ చేసేసారు అని గుర్తించడమే కాకుండా యేసుక్రీస్తు ఆయనలో వాళ్ళతో ఉన్నాడు, ట్రూలీ దే హ్యావ్ బీన్ విత్ జీసస్ అనేటువంటి సాక్ష్యం కలిగి మరి ధైర్యంగా వాళ్ళు చెప్పగలిగారు అన్నమాట. ఆ విధంగా మనం హింసల ద్వారా, కష్టాల ద్వారా, నష్టాల ద్వారా వెళ్తున్నప్పుడు అలాంటి ధైర్యంతో మనం సత్యం చెప్పాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం భయపడి సత్యం చెప్పకుండా అసత్యం చెబుతాం. అప్పుడు అది సువార్త కాదు. స్వార్థ చెబుతుంటేనే దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధిని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సువార్త చెప్పకుండా లేదులేండి పబ్బ తాత అని భయపడుతూ చెప్పినటువంటిది అది సువార్త కాదు. కాబట్టి కాంప్రమైజ్ చేయకుండా సత్యాన్ని చెప్పాలి. కాకపోతే వినయంగా చెప్పాలి, క్లియర్గా చెప్పాలి. మనలో ఏదో గొప్పతనం ఉందని ఆ విధంగా చెప్పకుండా జనకుండా ధైర్యంగా యేసుక్రీస్తులో దేవుడు ఏం చేశాడు, మరి ముఖ్యంగా ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి ఆయన ఏం చేశాడు సిలువలో అనేటువంటి దాన్ని మనం క్లారిఫైయింగ్గా చెప్పాలి. ఎందువల్ల అంటే అది జరిగింది మరి జరుగుతుందిగా, జరగబోతున్నది కూడా. సెకండ్ కమింగ్ గురించి జరగబోతుంది. జరిగింది ఏది అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవటమే కాదు, ఎవరైతే ఆయన్ని నమ్ముతారో వాళ్ళ జీవితాల్లో పరివర్తన వస్తుంది, మార్పు వస్తుంది, శక్తి వస్తుంది. మనం చేయటానికి చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని సమర్థవంతంగా చేస్తాడనమాట. అదే మరి హెబ్రీ 13:20లో కూడా మనం చదువుతాం. హెబ్రీ 13:20 ఆశీర్వాద వచనాలుగా అది మనం చెప్పుకుని దాంతో మనం ముగిద్దాం. ఎందుకంటే దేవుడు కాపరిగా ఉండి మనల్ని సిద్ధపరుస్తాడన్నమాట. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ
తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.